హాయ్ అండి. నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, అశ్విని నీరో, నెల్లూరు. బీపీ అనేది మనము ఒకసారి అసలు బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనం కంట్రోల్ చేసుకోవచ్చా? మనం సొంతంగా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చా? యెస్, కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంటే మీకు ఆల్రెడీ బీపీ ఉంది అంటే మందులు లేకుండా సెల్ఫ్‌గా కంట్రోల్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ పాసిబుల్. బట్ అనుకున్నంత ఈజీ కాదు, సింపుల్ కూడా కాదు. దానికి మీరు కొంత కమిట్మెంట్ అవసరం. కొంత రెగ్యులర్‌గా ఒక రొటీన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అనేది కొద్దిగానే ఉందనుకోండి, అంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాం, 130, 140 ఆ రేంజ్‌లో ఉన్న వాళ్ళకి మందులతో పని లేకుండానే జనరల్‌గా మనము కొంత నాన్ మెడికల్ అప్రోచెస్ తోటి కూడా బీపీని కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ప్రాపర్‌గా బీఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్‌ని మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ వెయిట్ లేకుండా మెయింటైన్ చేసుకోండి. ఎందుకు వెయిట్ ఉంటే ఏమవుతుంది? ఎందుకు బీపీ పెరుగుతుందంటే హార్ట్ ఒక పంప్ లాగా పంప్ చేస్తుంది. ప్రెషర్ ఎక్కువగా పంప్ చేయాలి. ఎక్కువ భాగాలకి రక్తం అందించాలంటే ఎక్కువ వెయిట్ ఉన్న బాడీకి రక్తం అందించాలన్నప్పుడు ఏమవుతుంది? ఈ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో ఆటోమేటిక్‌గా ఎక్కువ ఫోర్స్‌తో పంప్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా బీపీ రైజ్ అవుతుంది. రెండోది, బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ఫ్యాట్‌లో ఉన్న రక్తనాళాలకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్యాట్‌లో ఎక్కువ రక్తనాళాల్లో ఉన్న రక్తనాళాల వల్ల మనకు బీపీ ఎక్కువ రైజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఫ్యాట్ లాస్ అయిపోయి వెయిట్ నార్మల్‌గా ఐడియల్‌గా ఉంచుకోగలిగితే బీపీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఎందుకంటే బాడీకి ఎక్కువ స్పీడ్‌గా పంప్ చేయాల్సిన అవసరమే ఉండదు. మజిల్‌కి అంత ఎక్కువ అవసరం లేదు. ఈజీగా పంప్ చేయొచ్చు. అదే మీకు ఫ్యాట్ పంప్ చేయాలంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ఎక్కువ రెసిస్టెన్స్‌తో పోవాలి. అప్పుడు బీపీ పెరుగుతుంది. కాబట్టి ఫ్యాట్‌ని మీరు తగ్గించుకోవాలి. సో ఫ్యాట్ తగ్గించడం ఎలా జరుగుతుంది? డైట్, ఎక్సర్సైజ్, ఫాస్టింగ్. సో ఈ పద్ధతుల ద్వారా మీరు ఐడియల్‌గా మీరు వెయిట్ మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా బీపీ నార్మల్ అవుతుంది. రెండోది, ఎక్కువ సాల్ట్ ఇంటేక్. మన ఇండియన్ ఫుడ్‌లో చాలా కామన్‌గా సాల్ట్ ఎక్కువ వాడతాం. మనం 2 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. 2-5 గ్రాములు మాక్సిమం. సో అంతకంటే ఎక్కువ సాల్ట్ వాడకుండా చూసుకోవాలి. సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే సాల్ట్‌తో పాటు వాటర్ కూడా రిటైన్ అవుతుంది బాడీలో. వాటర్ ఎక్కువ రిటైన్ అయినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే రక్తనాళాల్లో మార్పులు వస్తాయి. రక్తనాళాలు సన్నగా, లావుగా, అంటే వెడల్పుగా ఉండాల్సిన రక్తనాళాలు మూతపడుతూ వస్తాయి. ఎక్కువ ప్రెషర్తో పంప్ చేసి రక్తనాళాలు సన్నబడుతూ వస్తాయి, బ్లాక్స్ వస్తాయి. సో దాంతో లాంగ్ టర్మ్లో మనకి ఈ బీపీ అనేది స్థిరంగా ఉండిపోతుంది. సో ఇక్కడి నుంచే మనం దాన్ని స్టడీ చేయాలి. సో అక్కడి నుంచి మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎక్కువగా సాల్ట్ ఇంటేక్ లేకుండా చూసుకోవాలి. రెండోది డైట్లో కూడా ఎక్కువ నాన్ వెజ్ అనే కాదు, కొంత జంక్ ఫుడ్, ఇలాంటి హార్మోన్ రిలేటెడ్ ఇట్లాంటివి రకరకాల అడిటివ్స్ వేసిన ఫుడ్స్ ఇలా కాకుండా ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ రా వెజిటబుల్, ఎక్కువ ఈ ఆకుకూరలు, ఇట్లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ మీద ఎక్కువగా స్ట్రెస్ ఉండదు. గ్రాడ్యువల్ వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో క్రమంగా మీరు నార్మల్ బీపీలోకి వెళ్ళిపోతారు. ఆ స్పెక్ట్రమ్ నుంచి ఈ స్పెక్ట్రమ్లోకి వచ్చేస్తారు. సో హై బీపీ నుంచి లో బీపీ, నార్మల్ బీపీలోకి వచ్చేస్తుంది. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైటు, ఏ రకమైన డైటు, తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడం, ఈ 2 కరెక్ట్ చేసుకోగలిగితే మందులు లేకుండానే మీరు బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 అంత సులభమైన కావు. వీటికి మీకు చాలా కమిట్మెంట్ కావాలి. అసలు బీపీ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్, లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో లైఫ్ స్టైల్ ఎక్కడో మీరు కొన్ని సంవత్సరాలుగా ఒక రాంగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల మీకు ఒక బాడీలో వచ్చిన మార్పే బీపీ. సో దాన్ని మీరు అక్కడి నుంచే మీరు నరుక్కుంటూ రావాలి. అక్కడి నుంచే మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ రావాలి. అప్పుడు బీపీలో కూడా మార్పు అనేది వస్తుంది. థ్యాంక్ యూ.